మా వాడేది మిత్రపోయాడు వెళ్ళిపోయాను అంటే కొంచెం భయం ఏమనుకోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మనం నర్సీపట్నం నుంచి అయితే లంబసింగ్ అయితే వెళ్తున్నాము. లంబసింగ్ మన బాడగుండం తెలుగు కూడా ఉంది కదా, దాని ఆపోజిట్ అయితే మాత్రం ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి వెళ్తున్నాను. క్లైమేట్ అయితే బాగుంది, కొంచెం మబ్బుగా ఉంది. నేను నా నర్సీపట్నం మార్కెట్ దగ్గర ఉన్నాను. నేనైతే నర్సీపట్నం మార్కెట్ దగ్గర నుంచి అయితే మనం అయితే లంబసింగ్ అయితే వెళ్దాము. సండే ఒకటి అసలు ఖాళీయే లేదు, మార్కెట్ ఫుల్ రష్గా ఉంది. డౌనూర్లో ఉన్నాము. డౌనూర్లో అయితే అండర్ బడ్జెట్లో అయితే మంచి ఫోటోషూట్ అయితే అయిపోద్ది, ఎందుకంటే ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగుంటాయి చూసుకోవడానికి. మనం అయితే ఇప్పుడైతే ఘాటి అయితే ఎక్కుతున్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది క్లైమేట్ అయితే. మార్నింగ్ మేము వచ్చేపోదికి అయితే 6 అవుతుంది కరెక్ట్గా, టైం అయితే 6 అవుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఫుల్ కూలింగ్గా ఉంది. రోడ్డు మంచు పడడం వల్ల చెంగులు లైట్ పడుతున్నాయి. రోడ్డు మొత్తం తడిగా ఉంది, చాలా బాగుంది క్లైమేట్ అయితే. కూల్ వెదర్ అన్నమాట ఫుల్గా. చైన్ కొంచెం నాయిస్ వస్తుంది, దాన్ని పట్టించుకోకండి, ఎందుకంటే చైన్ టైట్ చేయడానికి వస్తే బాగా ఎక్కువ టైట్ చేశారు. దానివల్ల ఫ్రంట్ పాకెట్ అనేది పోయింది ఆటోమేటిక్గా. దానివల్ల ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కొంచెం పట్టించుకోకండి. ఫైనలీ మనమైతే ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. లంబసింగ్ దగ్గర ఫస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది, మేఘాలు ఫుల్ మేఘాలు ఉన్నాయి. క్లైమేట్ చూసి ఎంజాయ్ చేయండి. ఆ వ్యూ పాయింట్కి ఈ వ్యూ పాయింట్కి పెద్ద దూరం అయితే ఏమి ఉండదు, జస్ట్ ఒక టర్నింగ్ అనమాట. ఓపెన్ తిరుగుతుంది, టర్నింగ్ తిరగగానే దాని పైనే ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే వ్యూ పాయింట్. ఆ వ్యూ పాయింట్ దీనికన్నా ఇంకా హైట్లో ఉన్న వాళ్ళు ఇంకా బాగుంటుంది. అది మన సిమెంట్ వేసి కట్టారనమాట పచ్చేయంగానే, చాలా బాగుంటుంది అది అయితే వ్యూ పాయింట్. ఎగ్జాక్ట్గా చూడండి, మన బోడగుండంతల టెంపుల్కి అయితే వస్తాం కదా, ఈ బోడగుండంతల టెంపుల్ దగ్గర నుంచి మనకి పక్కన ఈ బోర్డు ఉంది కదా, ఇలా కట్ అవ్వాలి. ఇలా కట్ అయ్యి మనం స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ అవతల పక్క మనకి వండుకుంటారు అనమాట. మేకపోతులు అటుపక్క వేసుకుంటారు, ఇటుపక్క ఇక్కడ వండుకొని ఇక్కడ వండుకుంటారు అనమాట. ఇక్కడ వండుకుంటారు ఇటుపక్క, ఇదైతే ఇక్కడ వండుకుంటారు, చాలా బాగుంటుంది. కిందకి వెళ్ళగానే వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ, లిక్విడ్స్కి ఇబ్బంది ఏం లేదు. మనకి కిందకి వెళ్ళగానే వ్యూ పాయింట్ అనేది కనబడుతుంది. రోడ్ కొంచెం చూసుకోండి, బాగోదు, ఎందుకంటే మొత్తం కంకర ఉంటుంది, మొత్తం బంకమట్టి అనమాట. కొంచెం కంకర ఎక్కువ ఉంటుంది, రాయిలే ఎక్కువ ఉంటాయి. చూడండి, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరు ఉంటారు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది నిజంగా. ప్రజెంట్ అయితే మనం వచ్చేసాం వ్యూ పాయింట్కి. కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి కోతులు అయితే. కోతులు బ్రో ఏడు బ్రో కరుతున్నాయి బ్రో. షూ మావిడేది మిత్రపోయాడు, మావిడే భయం పడి పారిపోతున్నాడు. కోతులు చూస్తే ఆటో చేసాం, మొత్తం ప్లేస్లు అన్నీ దొబ్బిని. మన వెళ్ళంగా మనప్పుడు వెళ్తే ఓ అంటున్నాడు డైరెక్ట్గా. ఎలాగంటున్నా
అమ్మో బామ్మో బామ్మో అది ఎదురుతుంది ఏంట్రో స్వామి. ఫైనల్గా అయితే వచ్చేసాం. కోతులే చాలా భయం ఇచ్చేసినాయి మమ్మల్ని గట్టిగా, చాలా భయంకరంగా. కెమెరా కూడా రికార్డ్ అయినాయి మొత్తం అంతా క్లియర్గా. అవి అయితే వెళ్ళిపోయాయి. ఈ ప్లేస్ అయితే మనం అడ్డా చేసాం అన్నమాట. అవి వెళ్ళిపోయాయి. అంటే కొంచెం భయం ఏమనుకోకండి. ఫీల్ ద వ్యూ. ఫైనల్గా కోత వెళ్ళిపోయి ఎలా ఒకలాగా. వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. వ్యూ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. వ్యూ అయితే మాత్రం నాకు చెప్పాలంటే నవ్వు వస్తుంది తప్ప మాట్లాడు అట్లా నవ్వు వస్తుంది నాకైతే. కరెక్ట్గా ఈ వ్యూ పాయింట్ అయితే నర్సీపట్నం నుంచి కరెక్ట్గా 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరెక్ట్గా అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ మన నర్సీపట్నం ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే కంపల్సరీ అయితే రండి, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఫైనల్గా కోతులతో యుద్ధం చేసి ఫైనల్గా వీడియో అయితే అయిపోయింది. ఒకలా వీడియో కంప్లీట్ చేసేసాం. ఒకలా కోతులతో యుద్ధం చేసి ఇంకా అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. ఉంటాను. బాయ్.